ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 66. విందులు వినోదాలు. తేదీ 21/8/1946. నిన్న మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా వెళ్ళాను హాల్కి. 3 అయిందనుకుంటా. భక్తులు అడుగుతుంటే తమ గరీజీవితంలో సంగతులేవేవో చెప్తున్నారు భగవాన్. విరూపాక్ష గుహలో ఉండగా తమ ఆహార నిమిత్తం మొదటి మట్టి పాత్ర, తరువాత అల్యూమినియం పాత్ర, ఆ తర్వాత ఇత్తడ, అవతల టిఫిన్ క్యారియర్, ఇలా సామాను ఒక్కొక్కటి వచ్చిందని భక్తులు అప్పుడప్పుడు ఎంత చెప్పినా వినక చల్లగా వంట సాగించారని చెప్పి చిరునవ్వుతో ఒక సమయంలో రంగసామయ్యంగారు, గంభీరం శేషయ్య, ఒక కోమటి, ఒక రెడ్డి ఉన్నారు. విరూపాక్ష గుహలో ఉండగా ఒకరోజు వంట చేయాలని సరదాగా ప్రారంభించారు. అందరిది జందెం ఉంది. రెడ్డికెందుకు లేకపోవాలని వారికొక జందెం తెచ్చి ఇచ్చివేశారు. అందరికీ అదొక వినోదంగా ఉన్నది. అలా వినోదంతో ఆ విందు జరిగిందన్నారు భగవాన్. అక్కడ ఉండగానే కదూ అమ్మ వచ్చింది అన్నారు రాజగోపాలయ్యరు. అవును, ఆమె వచ్చి వంట చేస్తానంది. పక్కనున్న చిన్న గుహలో చేసుకోమన్నాం. సరేనని ప్రారంభించింది. అరే వెంకట్రామ, నేను వండుతా కదా ఈరోజు, నీవు ఎవరి అన్నం తినకూడదు సుమా అంది. సరేనని ఆమెనటు పోనిచ్చి యథాప్రకారం అందరి అన్నం తిన్నాను. ఇక్కడికి అక్కడికి కొంచెం దూరం కదా, ఆమెకేం తెలుస్తుంది. ఆమె వండిన తర్వాత అది తిన్నాను. నిజంగా నేను వేరే ఏమీ తినలేదనుకుందామే అని చెప్పి, మా బంధువుల్లో ఒక తాత ఉన్నాడు. ఆయన అందరికీ తిట్టేవాడు. అయితే అందరూ ఆయన తిట్లు కావాలనే ఉబలాటపడి పిలిచేవాళ్ళు. అంటే కపటం లేని మనిషి అన్నమాట. నేను విరూపాక్ష గుహలో ఉండగా వచ్చారొకసారి. వచ్చి, ఏమిరా వెంకట్రామ, నీవేదో పెద్ద స్వామివైనావట, నీకేమన్నా కొమ్ము మొలిచిందా అన్నారు తమాషాగా. ఇదంతా అమ్మ కాశీకి వెళ్ళిన సమయంలో జరిగిందే అన్నారు భగవాన్. శ్రీవారు అభినయించిన గొంతు మార్చి చెబుతూ ఉంటే చూడాలా తమాషా. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.